నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది కాంప్లెక్స్‌కి దగ్గరగా ఉన్న గ్రూప్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇంటి ముందైతే సేఫ్టీ వాల్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా మనకి హాల్ వస్తదండి. అయితే చివర్లో కూడా ఒక బెడ్‌రూమ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ హాల్ సైజ్ వచ్చింది. చాలా లాంగ్ వచ్చింది. ప్రెజెంట్ అయితే సింగిల్ బెడ్‌రూమ్ అయితే కనిపిస్తుందండి. అయితే ఆ చివర్లో 100% మనం ఇంకో బెడ్‌రూమ్ ప్లాన్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఉంది. చాలా ఎక్కువ లెంతీగా హాల్ అయితే కనిపిస్తుందండి. ప్రజెంట్ లేదంటే పెద్ద హాల్ కింద ఉంచేసుకొని సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది అన్న వాళ్ళకైతే వెరీ బిగ్ సైజులో అయితే హాల్ కనిపిస్తుంది ఇక్కడ. ఈ చివర్లో కూడా మనకి ఈ యూటిలిటీ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది. ఎల్ షేప్లో కంప్లీట్గా మన ఇంటికి అయితే ఎక్కువ వెంటిలేషన్ వచ్చింది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి. ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే చాలా ఎక్కువ స్పేస్ ఉంది. కొన్ని చోట్లయితే ఒక చిన్నది దొరుకుతుంది యూటిలిటీ పర్పస్ కోసం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే మనకి ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఇంటి చుట్టూ కూడా మనకి సఫిషియెంట్ స్పేస్తో వెడల్పు పొడవు నీట్గా వచ్చినట్టు కంప్లీట్గా అయితే ఎల్ షేప్లో రౌండ్ తిరిగింది. దానివల్ల గాలి వెలుతురు బాగా వస్తుంది. ఇక్కడైతే మనకి వాష్రూమ్ కనిపిస్తుందండి. వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే స్పేసెస్ కనిపించింది వాష్రూమ్. ఇది మనకి బెడ్రూమ్ అండి. మనం 6x6 ప్లేస్ చేసుకోవచ్చు అండ్ 4x6 కూడా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ సీలింగ్ అయితే చేయించుకున్నారు. ఫ్లోరింగు, సీలింగు, టైల్స్ మొత్తం కంప్లీట్గా అయితే చాలా వరకు రెనోవేషన్ చేసుకున్నారు.